ఈ కొండలు రాళ్ళు ఎక్కుతూ మనం మా కెమెరామ్యాన్ చాలా అద్భుతమైన సాహసాలు చేస్తున్నాడు. ఇది నరసింహస్వామి టెంపుల్ అండి. మనం ఇప్పుడు చూడడానికి లోపలికి వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి గుట్టపైకి వచ్చాము. ఈ టెంపుల్ ఖమ్మంలో చాలా ఫేమస్ అండి. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క టాప్ వ్యూ బాగుంటుందండి టెంపుల్ పైన. మనం ఇప్పుడు గుడి మొత్తం ఇక వాటి అందాలని వాటి విశేషాలని తెలుసుకోబోతున్నాం. చూద్దాం పదండి. బాగున్నారు అందరూ. ఇది మన నరసింహస్వామి టెంపుల్ కొండపైన అండి, ఖమ్మం పైన. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూసేది శ్రీస్వామి వారి కళ్యాణ మండపం. అంటే మ్యారేజెస్ కానీ అలాంటివి అయితే ఇక్కడ చేస్తూ ఉంటారన్నమాట. శ్రీ స్వామివారి అన్నదానం మండపం కూడా ఉంది ఇక్కడ. అంటే అన్నదానం కార్యక్రమాలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన లొకేషన్ అండి. ఇక్కడ వెనకాల నుంచి కూడా మనకి ఇంకా వే ఉంది. ఇక్కడ కోనేరు లాంటి అద్భుతమైన వ్యూస్ కూడా ఉన్నాయి, మీకు ఇంకా చూపిపోతున్నాను. దానికంటే ముందు మీకు నేను గుడిని చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి గుడి వైపుకి తిప్పండి. ఇది గుడి టాప్ వ్యూ అండి. ఇది గుడి గోపురాలు ఇవి. గుడి గోపురం లోపల పాము ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. గుడి లోపలికి మనకి ఏంటంటే కెమెరా పర్మిషన్ లేకపోవడం వలన మేము పైనుంచి తీయాల్సి వస్తుందన్నమాట. దానివల్ల గుడి లోపల బాగానే మీకు చూపించలేనందుకు సారీ అండి. ఇక్కడ నుంచి మీకు గుడి గోపురం కానీ సిటీ వ్యూ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు సిటీ వ్యూస్ కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్లో మీకు చూపిస్తూ ఉంటాను, చూడండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఖమ్మం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఖమ్మం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. కొండపైన ఉంటుంది. మీకు చాలా అద్భుతమైన ప్లేసు. చాలా పీస్ఫుల్ కావాలంటే ఈవినింగ్ టైంలో వస్తే మీకు చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషను. కోనేరు అండి, ఇది కిల్లా పైన అంటే మన కొండపైన ఇచ్చి ఉన్న వ్యూ అనమాట. ఇది కోనేరు అంటారు దీన్ని. కోనేరు వాటర్ చాలా డేంజరస్ అండి. ఇది చాలా డేంజరస్లో ఉంటుంది పొజిషన్. అంటే పడిపోతే చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి. చాలా డేంజరస్గా ఉంటుందండి ఇది సీన్. మీకు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సెక్యూరిటీ ఏం లేదు. కొద్ది చిన్నపిల్లలు అలా ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండండి. నేను మీకు చూపించడం కోసం నేను ధైర్యం చేస్తున్నాను. చూడండి ఎట్లా ఉందో. చాలా డేంజరస్ ప్లేస్ అండి. దీంట్లో పడితే కనీసం పైకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. చాలా డేంజరస్ ప్లేస్ ఇది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండపైన టాప్ వ్యూ అండి. ఇదే హైట్ ఇంకా కొండ. ఇక్కడి నుంచి మొత్తం మనకి ఖమ్మం సిటీ మొత్తం కనిపిస్తుంది అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి మీకు లొకేషన్ వ్యూ కానీ అన్నీ కూడా. కిల్లా కూడా ఉందండి, చూసారా? ఖమ్మం కిల్లా ఒక అద్భుతం అండి. ఈసారి మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు ఖచ్చితంగా నేను కొండ కిల్లా మీద ఒక వీడియో తీస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడిప్పుడే నైట్ అవుతుంది, లైట్స్ వెలుగుతున్నాయి సిటీలో. ఇంకా కాసేపు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. స్కై చూసారండి ఎంత బాగుందో. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా పెంకు మీద పెంకు 7 రాళ్ళు పెట్టి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటారు ఈ గోపురం దగ్గర. ఇదొక సెంటిమెంట్ అనమాట భక్తులకి. వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇలా పెడతారు. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా పెట్టడానికి ట్రై చేయండి. 7 పెంకులు పెట్టేసి వెళ్ళండి.
మీ కోరికలు నెరవేరుతాయో లేదో చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవడానికి ఆహ్లాదకరంగా, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు, కళ్యాణ మండపం అప్పుడు, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూర్చోవడానికి కానీ విజిట్ చేయడానికి మాత్రం ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అండి. ఇక్కడ కూర్చుంటారు. చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉందండి. టెంపుల్ చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. మండపం ఇది మీకు ఇంత టాప్ వ్యూలో చూపించానండి. ఇది లోపల అన్నమాట. మండపం లోపల స్పేస్ ఇది. ఇట్లా వెళ్తూ ఉంటే మీకు ఇటు సైడ్ ఒక చిన్న పార్క్ కూడా ఉండాలండి. నేను చాలా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి. నేను ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ విజిట్ చేయడం అవుతుంది. కేవలం ఇది మీకోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చానండి. మీ వ్యూవర్స్ అందరూ కూడా ఈ ప్లేస్ చూడాలన్న కాన్సెప్ట్లోనే నేను ఇక్కడికి వచ్చాను. చూద్దాము మనం ప్లేస్. ఇక్కడ ఒక పార్క్ ఉండాలి. పార్క్ ఉందా లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూసారా, ఇది ఒక అద్భుతం అండి. ఇక్కడ చూసారా, వీటిని నవగ్రహాలను ఏదో అంటూ ఉంటారు. చూడటానికి ఇది ఒక అద్భుతం లాగా ఉందండి. ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి వచ్చి కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ ఉన్న భక్తులకి ఒక సెంటిమెంట్ అండి. మీరు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా ఖమ్మం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే కొద్దిగా నైట్ అవ్వడం వల్ల కొద్దిగా భయంగా ఉంది ఈ ప్లేస్ కొద్దిగా. అయినా కానీ మీకోసం నేను ఇక్కడ డేర్ చేస్తున్నాను. చూద్దాము ఒకసారి. పైకి దారి ఉందో లేదో చూద్దాము ఒకసారి వెళ్ళి. అయితే ఈ ప్లేస్ నాకు తెలిసి క్లోజ్ చేసేసారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పార్క్ ఉండేది నేను ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు. కానీ ఇది కొద్దిగా భయంగా ఉంది. కొద్దిగా మేబీ ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఈ ప్లేస్ అవాయిడ్ అయితే బెటర్. ఇది కోనేరుకి కిందకి ఒకలా కోనేరుతో వెళ్ళి వాటర్ కాళ్ళు కడుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారండి ఒకప్పుడు. కానీ ఇప్పుడు కోనేరు నీళ్ళన్నీ కొద్దిగా ప్యూరిఫైగా లేకపోవడం వల్ల కోనేరు అనే వాటర్ని యూజ్ చేయట్లేదు. దానికి వెళ్ళే మార్గమే ఈ మార్గం అండి. మెట్లు కిందకి అనమాట. ఇందాక మీకు చూపించిన కోనేరు మెట్లకి ఇది మార్గము. కింద కోనేరు ఉంటుంది అనమాట. మీకు చీకట్లో కనిపించట్లేదేమో అనుకుంటున్నాను. మేబీ ఇందాక మీకు చూసిన ప్రీవియస్లీ చూపించిన వీడియోనే కోనేరు అనమాట. ఆ వేకి ఈ మెట్లు అనమాట. మనకి ఇక్కడ అద్భుతమైన పార్క్ కూడా ఉందండి. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆహ్లాదంగా కూర్చోవడానికి మంచి కూల్గా వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఒకటి. ఇక్కడ చాలా కూల్ ప్లేస్ అండి. ఇక్కడ ఎక్కడైనా హాయిగా కూర్చోవచ్చు మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సరే అండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. లొకేషన్ మాత్రం చూడడానికి చాలా నీట్గా కూడా ఉందండి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ విజిటర్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ. హాయ్ ఫ్రెండ్స్, అంటే మనం ఈవినింగ్ 5 o'clockకి రావడం వల్ల ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి నైట్ అయిందండి. ఇది అందువల్ల మీకు నైట్ వ్యూ కూడా చూపిద్దామని ఒక వ్యూ చూపిస్తున్నాను. చూడండి, ఖమ్మం సిటీ వ్యూ అనమాట. నైట్ వ్యూలో
అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్. ఇది కిందనిచ్చి టెంపుల్కి వచ్చే వే అండి. వే కూడా చాలా నీట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. 4 వీలర్ అండ్ 2 వీలర్కి రెండింటికి పైకి వచ్చే అవకాశం ఉంది. 4 వీలర్ మీరు పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా లాట్ ఆఫ్ స్పేస్ పార్కింగ్కి అలాట్ చేశారు టెంపుల్లో, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ఇది ఒక బ్లాక్ అండి, పార్కింగ్ బ్లాక్. ఇలాంటి 3 to 4 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. దీని వెనకాల ఇప్పుడు మీకు కనిపిస్తున్న గోడ వెనకాల ఇంకొక బ్లాక్ కూడా ఉంది. అట్లా 3-4 బ్లాక్స్ దాకా ఉన్నాయి. పార్కింగ్కి మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా 4 వీలర్ కానీ 2 వీలర్ పైన కానీ పైకి రావచ్చు. అలానే స్టెప్స్ మీద రావాలనుకునే వాళ్ళు కూడా స్టెప్స్ వే కూడా ఒకటి ఉందండి, స్టెప్స్ మీద కూడా రావచ్చు, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖమ్మం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి రండి. మీరు ఎలా వచ్చినా కానీ ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా మీకు ఇక్కడ రిలాక్సేషన్ కోసం ఇక్కడ ఉంటుంది. ఇది మీరు ఖమ్మం వచ్చి లక్ష్మీనరసింహ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు మీకు. ఇక్కడ ఇది ఒక హిల్ స్టేషన్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా రండి. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి, అలానే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఆగు